నమస్కారం. నేను డాక్టర్ యుగంధర్ శర్మ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ, రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్, కార్ఖానా, సికింద్రాబాద్. రేడియేషన్ పద్ధతుల్లో తక్కువ మోతాదులో, తక్కువ రోజుల్లో రేడియేషన్ అయ్యే పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. ఇది ఏమిటి అంటే హైపోఫ్రాక్షనేషన్ అంటాం అన్నమాట. కొన్ని క్యాన్సర్లకి పాత పద్ధతుల్లో లాగా ఎక్కువ రోజులు ఇచ్చేటువంటి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ అన్నమాట. బ్రెయిన్లో మనం స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ, స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ అనే పద్ధతులు ఉన్నాయి. వీటిల్లో క్యాన్సర్ కాని కండిషన్స్ కొన్ని ఉంటాయి. వాటిల్లో సింగిల్ డేలో రేడియేషన్ చేసేసి పేషెంట్ ఇంటికి పంపించేయచ్చు, గెట్టింగ్ ద సర్జికల్ ఎఫెక్ట్ అన్నమాట. సో దాని కొరకు హైలీ ప్రిసైజ్ టెక్నాలజీ, హైపర్ ఆర్క్ అనే టెక్నాలజీ మన దగ్గర ఉంది. హైపర్ ఆర్క్ అనేది ఏంటి అంటే ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్గా మనకి ఎగ్జాక్ట్గా బ్రెయిన్లో ఏదైతే మనం ఐడెంటిఫై చేస్తామో దానికి వెళ్తూ, దానికి రేడియేషన్ చేస్తూ, అలాగే పక్కనున్న నార్మల్ బ్రెయిన్కి ఆల్మోస్ట్ జీరో రేడియేషన్ వెళ్ళేటట్లు ప్లాన్ చేస్తుంది అనమాట. వేరే ఏ పద్ధతుల్లోనూ బయట నుంచి ఇచ్చే పద్ధతుల్లో ఇలా మనం ఆప్టిమైజ్ చేసేటువంటి వ్యవస్థ లేదు. కేవలం హైపర్ ఆర్క్ టెక్నాలజీలో మాత్రమే ఇది ఉంది. అలాగే ప్రాస్టేట్ గ్రంథికి రేడియేషన్ చేయాలనుకున్నప్పుడు ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ. ఇంతకుముందు ప్రాస్టేట్ గ్రంథి రేడియేషన్ చేయాలి అంటే 40 రోజులు చేసేవాళ్ళం. ఇప్పుడు 5 రోజులు, 20 రోజుల్లో చేసేస్తున్నాం. సో ఈ పద్ధతులన్నీ వచ్చిన తర్వాత లంగ్ క్యాన్సర్ మేనేజ్మెంట్ అనేది చాలా మారింది. లంగ్ క్యాన్సర్ అనేది మనకు తెలుసు, ఊపిరితిత్తుల్లో వచ్చేటువంటి క్యాన్సర్. ఇది ఎర్లీ స్టేజెస్లో వచ్చినటువంటి క్యాన్సర్కి సర్జరీ చేయలేని వాళ్ళల్లో ఇంతకుముందు చాలా ప్రాబ్లంగా ఉండేది. ఇప్పుడు రేడియేషన్ పద్ధతులు అడ్వాన్సెస్ వచ్చిన తర్వాత మనం 4D గేటింగ్ అంటే 4D రెస్పిరేటరీ గేటింగ్, ఈ లంగ్స్లో ట్యూమర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో మనం 4D సిటీ స్కాన్ చేసి ఎగ్జాక్ట్గా మనకి ఒక రెస్పిరేటరీ విండోలో ఉండేటట్లు ఆ ట్యూమర్ ఉన్నప్పుడే రేడియేషన్ డెలివరీ అవుతుంది అనమాట. సో పేషెంట్ ఊపిరి గట్టిగా తీసుకుని ఆపవలసిన అవసరం లేదు. ప్రశాంతంగా పడుకొని నార్మల్గా ఊపిరి తీసుకుంటూ ఉంటే ట్రీట్మెంట్ సాఫీగా సాగిపోయి ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళేటట్లు ఒక 5 డేస్లో రేడియేషన్ చేసేసి మనం కంప్లీట్ చేసేసేయచ్చు. దీన్ని రెస్పిరేటరీ గేటింగ్ మెథడ్ అంటారనమాట. సో ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్లో మనకి ట్రెడిషనల్గా చేసేటువంటి రేడియేషన్లు ఉన్నాయి, తక్కువ మోతాదులో తక్కువ రోజుల్లో అయిపోయేటటువంటి పద్ధతులు ఉన్నాయి. అలాగే ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపు అంటే రూమ్లో ఉండగా కూడా మానిటరింగ్ చేస్తూ ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్గా రేడియేషన్ చేయడానికి మనం అవకాశం ఉంటుంది. ఇలాంటి అడ్వాన్సెస్ చాలా మనకి వచ్చాయి. ఇంకొక అడ్వాన్స్ ఏమిటి అంటే ఇంతకుముందు పేషెంట్స్కి మోల్డ్స్ అని చెప్పేసి మార్కింగ్స్ అవన్నీ పెట్టేసి టైట్గా పట్టేసినట్టుండే మాస్కులు ఇవన్నీ చేసేవాళ్ళం. ఎందుకంటే పేషెంట్ కదలకూడదు. కానీ మన దగ్గర రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్లో ఉన్నది ఏమిటంటే సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ, SGRT అంటాం అనమాట. దీనివల్ల ఏంటంటే రూమ్లోనే లేజర్స్ ఉంటాయి. పేషెంట్ సర్ఫేస్ ఎలా ఉంది అనేది మనకి మానిటర్ మీద తెలుస్తూ ఉంటుంది. కొంచెం ఇలా కదిలినా కానీ ట్రీట్మెంట్ డెలివరీ చేయదనమాట. సో బయట నుంచి లోపల నుంచి అన్ని వైపుల నుంచి మనం పేషెంట్ మానిటర్ చేస్తూ ట్రీట్మెంట్ డెలివరీ చేయడం సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ అంటాం అనమాట. నమస్కారం.